ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో నేను మీతో చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు రాత్రికి మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ యొక్క ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలి అని ఏం లేదండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. అండ్ ఇది పర్సనల్ రీడింగ్స్ ఏంటంటే ఛార్జబుల్ అండి, మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారు. సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ మనస్సులో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఏవైనా సరే కన్ఫ్యూజన్స్ కానీ, సో అక్కడ ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి క్లారిటీ కానీ, ఇలా ఏవైనా సరే తెలుసుకోవాలి, మీ క్వశ్చన్స్కి సమాధానము, కన్ఫ్యూజన్కి క్లారిటీ, అండ్ సో నెక్స్ట్ మీరు తీసుకోబోయే స్టెప్ ఏంటి, ఎలా ఉండాలి, అసలు ఏం జరుగుతుంది, హెల్త్, వెల్త్, కెరియర్, సో ఏదైనా సరే మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. పర్సనల్ రీడింగ్స్లో 100% మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇదండి, ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు మీ పర్సనల్స్ మాకు చెప్తారు కదా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఎవ్వరికి లీక్ అవ్వదు, మీకు నాకు మధ్యన మాత్రమే ఉంటుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో ఇప్పుడైతే ఈరోజు రాత్రి మీ వ్యక్తి మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది చూసేద్దాము. సో ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి క్లారిటీ లేకుండా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. అంటే వాళ్ళ లోపల ఏంటంటే మనసులో డీప్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి. వాటిని వాళ్ళు ఏంటంటే స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, కన్ఫ్యూజన్గా ఉన్నారండి. వాళ్ళ మనసులో మీ మీద చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు పైకి చూపించట్లేదండి, భయపడుతున్నారు, వాళ్ళకి భయం ఉంది, డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి మనసులో అఫెక్షను, కేరు మరియు ఎమోషనల్ స్టెబిలిటీ మీ పైన, మీ రిలేషన్షిప్ పైన అయితే ఉందండి. కాకపోతే వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్, అంటే మీరు వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మెంటలీ ఎమోషనల్లీ బ్రేక్ తీసుకుంటున్నారండి. అంటే సైలెన్స్లో ఉన్నారు. వాళ్ళ థాట్స్ అయితే బయట చెప్పట్లేదండి. బట్ వాళ్ళైతే మీతో ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మీ పైన ఉంది, వాళ్ళకి అఫెక్షన్ కూడా ఉందండి, మిమ్మల్ని కేర్ చేయాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఏంటి అంటే అది ఓపెన్ అప్ అయ్యి చెప్పట్లేదండి. వాళ్ళు ఎమోషనల్లీ బ్రేక్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే సైలెన్స్గా ఉన్నారండి. అంటే సైలెంట్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ, సో మీరు ఉన్నా లేకపోయినా ఏం కాదు, అసలు మీరంటూ ఒకరు ఉన్నారు అని వాళ్ళు అసలు ఆలోచించకుండా సైలెంట్గా అయితే ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారండి. మీ రిలేషన్కి సంబంధించి ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గ్రోత్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఒక పక్క కెరియరు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయండి. మరొక పక్క ఏంటంటే మీతో రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ పైన చాలా ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. సో మీ విషయంలో మీ గురించి వాళ్ళు బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఇటు కెరియరు, రెస్పాన్సిబిలిటీసు, ఒక పక్క మీతో రిలేషన్షిప్ మీద ఆలోచనలు, డీప్ థింకింగ్స్, ఇవన్నీ కూడా పాపం వాళ్ళని స్ట్రెస్కి అయితే గురి చేస్తున్నాయండి. ప్రస్తుతానికి వాళ్ళు చాలా స్ట్రెస్లో, మెంటల్ ఎమోషనల్లో ఉన్నారనమాట. బట్ చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళకేంటంటే మిమ్మల్ని వదిలేయడం వాళ్ళకి అంత ఈజీ కాదండి. మీ పైన ఎమోషన్ అనేది వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాళ్ళు మీకు ఎమోషనల్లీ కనెక్ట్‌గా ఫీల్ అవుతున్నారండి. సో ఈరోజు రాత్రికి వాళ్ళ మనసులో మీ గురించి, మీ ప్రేమ గురించి క్లారిటీ తీసుకోవాలి, అసలు మీ మధ్య ఉన్న ఈ సిట్యుయేషన్‌ని ఎండ్ చేసి ఏదైనా సరే ఒక ఫైనల్ క్లారిటీ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఒక క్లారిటీ కోసం వాళ్ళు ట్రయల్ కూడా వేస్తారని కూడా చెప్పొచ్చనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీతో మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలని కూడా అనుకుంటున్నారండి. మీ మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని
ఇంతటితో ఎండ్ చేసి మీతో మళ్ళీ కమ్యూనికేషన్ చెయ్యాలి అని వాళ్ళకైతే స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే మీకు మెసేజ్ పెట్టడం అంటే మీకు మెసేజ్ పెట్టాలి అని ఆలోచించడము, లేకపోతే డైరెక్ట్ వాళ్ళే మిమ్మల్ని కలవాలి అని అనుకోవడము, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు మీ పర్సన్ మనసులో అయితే వస్తాయండి. కానీ ఇంకా కొన్ని ఫియర్స్, ఇన్‌సెక్యూరిటీస్ వల్ల ఇమ్మీడియేట్‌గా వీళ్ళైతే యాక్షన్ తీసుకోకపోవచ్చు. వీళ్ళకి మీ రిలేషన్‌షిప్‌లో ఏంటి అంటే సెక్యూర్ ఫీలింగ్ అనేది చాలా తక్కువగా ఉందండి. ఇన్‌సెక్యూరిటీస్ అనేటివి చాలా ఎక్కువున్నాయి. అంటే మీ పైన వీళ్ళకేంటి అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ, లవ్ ఉన్నప్పటికీ మీరొక డీప్ లవ్ అంటే మీ పైన ఒక డీప్ లవ్, సోల్ లెవెల్ కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకేంటి అంటే ఫియర్ ఉందండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకో తెలీదు కానీ వీళ్ళకి చాలా భయం ఉంది, బర్డెన్ ఉంది. అండ్ చాలా వరకి మీతో వీళ్ళు ఇన్‌సెక్యూరిటీస్ అనేది ఎక్కువగా ఫీల్ అయితున్నారు. బట్ వీళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి. అది ఇమ్మీడియేట్‌గా వస్తుందని చెప్పలేం. బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. కొంచెం టైం అయితే పడుతుందండి. మీరు వెయిట్ చేయాలి. ఇంకేం చేయలేమనమాట. సో, వాళ్ళకి క్లారిటీ వస్తే కానీ మళ్ళీ వాళ్ళు స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వచ్చే ఆలోచన ఉండదు. అంటే క్లారిటీ వస్తేనే కదా ఏదైనా డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈరోజు రాత్రికి వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీన్ని ఎండ్ చేసి ఒక క్లారిటీతో మీతో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తారు. అండ్ యాక్షన్ కూడా తీసుకుంటారు. బట్ టైం అనేది పడుతుందండి. సో, ఈరోజు రాత్రి మీ వ్యక్తి మనసులో మీ పైన ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ క్లారిటీ గురించి ఆలోచించడం జరుగుతుంది. సో, క్లారిటీ కావాలని ఆలోచిస్తారు. అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలి అని ట్రై చేస్తారు. ఒక ట్రయల్ కూడా వేద్దామనే ఆలోచనలో అయితే ఉంటారండి వీళ్ళు. అండ్ కొంచెం టైం ఇవ్వాలి వీళ్ళకి. సో, ఒక టైమింగ్ అండ్ క్లారిటీ అండ్ బ్యాలెన్స్‌తో వీళ్ళు స్లోగా అప్రోచ్ చేయడానికి అంటే మీతో స్లోగా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారండి. చేస్తున్నారు కూడా. బట్ ఇక్కడేంటంటే మీ ఎనర్జీకి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. మీరు ఇప్పుడైతే సైలెంట్‌గా ఉండడం కానీ, తను మీ వైపు రావాలని మీరు ఎక్కువ అనుకోవడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటే మీ ఎనర్జీ అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ అయితుందండి. మీ ఎనర్జీకి వాళ్ళు రెస్పాండ్ అయితారు. రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, పేషెన్స్‌తో వెయిట్ చేయండి. వాళ్ళ మనసులో మీరు ఇప్పటికి కూడా ఉన్నారు. అండ్ ఎప్పటికి కూడా వాళ్ళ మనసులో మీరు ఉంటారు అని మనకి ఇక్కడ ఈ కార్డ్స్ అన్నీ బట్టి మనం చెప్పొచ్చనమాట. వాళ్ళు మిమ్మల్ని వదిలేయడము అంత ఈజీ కాదండి. వాళ్ళ లైఫ్‌లో మీరొక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. మిమ్మల్ని వాళ్ళు ఎప్పటికీ వదులుకోరనే చెప్పొచ్చు. అండ్ సో, మీ వ్యక్తి యొక్క ఆలోచనలైతే ఈరోజు రాత్రికి ఇలా ఉండబోతాయి. అండ్ నెక్స్ట్ యాక్షన్‌లో అయితే వాళ్ళు క్లారిటీ కోసం ట్రై చేస్తారు అండ్ మీకు మెసేజ్ కూడా పెడతారు. లేదంటే డైరెక్టు పాసిబుల్ అయితే వాళ్ళే వచ్చి మిమ్మల్ని కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరైతే మీ ఎనర్జీ అనేది ఇట్లనే మెయింటైన్ చేయండి. పదే పదే కాల్స్ చేసి వాళ్ళని విసిగించడం కానీ, లేకపోతే ఇలా ఏం చేయొద్దండి. ఇప్పుడు ఎలా అయితే మీరు ఉన్నారో వాళ్ళకి కాల్ చేయకుండా సో, అలానే వెయిట్ చేయండి. కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళలో క్లారిటీ వస్తుంది. క్లారిటీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ ఇంకా కూడా మీరు వాళ్ళకి కాల్స్ చేస్తూ పదే పదే వాళ్ళ నుంచి మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ప్రస్తుతానికి కొంచెం సైలెంట్‌గా ఉండండి. వాళ్ళే రియలైజేషన్ వాళ్ళకే వస్తుంది. సో, క్లారిటీ కోసం ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ యూనివర్స్ సపోర్ట్ కూడా మీకుంటుంది. సాయినాథుని దయ కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సాయినాథుని దయ ఉండాలి. యూనివర్స్ సపోర్టు ఉండాలి. మీరు కోరుకున్న రిలేషన్‌షిప్ అతి త్వరలోనే మీ దగ్గరికి వచ్చి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగినట్లు పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. సో, పర్టిక్యులర్‌గా మీ సిట్యుయేషన్‌కి మీకు క్లారిటీ, సమాధానము, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, అసలు యాక్షన్ ఏం తీసుకోవాలి, ఇలా ప్రతి దానికి కూడా మీకు క్లారిటీ అనేది పర్సనల్ రీడింగ్స్‌లో 100% వస్తుంది. సో, మీ సిట్యుయేషన్‌కి తగినట్లు అవసరం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. జై సాయిరామ్.